నమస్తే, మీరు చూస్తున్నది జై తెలంగాణ టీవీ. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రతిరోజు జై తెలంగాణ టీవీ మీకోసం ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం సిలబస్ పట్టు జాబ్ కొట్టు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఇండియన్ హిస్టరీపై మాట్లాడడానికి మనతో ఉన్నారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ డాక్టర్ పివి లక్ష్మయ్య. హలో అండి, వెల్కమ్ టు అస్ట్రో. నమస్తే అండి. మనం ఓల్డ్ క్వశ్చనర్ గురించి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఓల్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఎట్లా రావచ్చు అంటారు ఎగ్జామ్లో? సో ఇక్కడ మనము లాస్ట్ వీక్ మాట్లాడుకున్నట్టుగా మన కొత్తగా వచ్చినటువంటి ఇప్పుడు టీఎస్పీఎస్సీలో కానివ్వండి, అటు ఏపీపీఎస్సీలో కానివ్వండి, సివిల్స్ ప్యాటర్న్ చాలా వరకు వచ్చింది. కాబట్టి ఈసారి క్వశ్చన్స్ని అభ్యర్థులు సివిల్స్ తరహాలో ఉన్నట్లయితే కూడా మనం ఆన్సర్ చెయ్యాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి ఇప్పటి వరకు గ్రూప్ 1లో కానివ్వండి, గ్రూప్ 2లో కానివ్వండి, వీటిలో ఒకటే సెంటెన్స్ ఇచ్చి దాంట్లో కింద వాటిలో ఏది కరెక్ట్ అంటాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఒకటే పెట్టుకున్నట్టు జరుగుతుంది. అది కూడా ఉంటుంది. బట్ వాటితో పాటు సివిల్స్ తరహాలో అంటున్నారు కాబట్టి సివిల్స్ తరహాలో ఎలాంటి బిట్స్ ఇస్తున్నారు, ఏ రకంగా బిట్స్ ఉండబోతున్నాయనేటువంటి విషయాన్ని మీద కూడా మన అభ్యర్థులందరూ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనం ఒకసారి కనుక మిస్ అయితే మరలా ఒక 3, 4, 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అతను పేపర్ ఏ కోణంలో ఇచ్చినా సరే మనం దాన్ని ట్యాకిల్ చేసే విధంగా విద్యార్థులు ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి మనకి సడన్గా ఎగ్జామినేషన్లో ఎసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి. సో ఈ క్వశ్చన్ ఏంటో దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో అభ్యర్థి గందరగోళం పడేటువంటి పరిస్థితి ఉంది. సో అందుకని మనము మన జై తెలంగాణ టీవీలో ఈ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనే దాని మీద మనం మాట్లాడాలనుకున్నాము. అదేవిధంగా కొన్ని స్టాటిక్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్ సైన్స్ అనుకోండి, అటు ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, లేకపోతే బయాలజీ కావచ్చు, లేదా అట్లానే హిస్టరీ అనుకోండి, లేదా బేసిక్లో ఉన్నటువంటి ఎకానమీ కానీ, పాలిటీ కానీ, బేసిక్ పాలిటీ ఏదైతే ఉందో వీటన్నింటికి సంబంధించి మొట్టమొదటగా ప్రతి విద్యార్థికి ఉండవలసినటువంటి కనీస నాలెడ్జ్ ఏంటంటే, ఆల్రెడీ ఇచ్చినటువంటి ప్రశ్నల మీద పూర్తి స్థాయి నాలెడ్జీ ఉండటం అనేటువంటిది చాలా అవసరంగా. యాజ్ ఎ టీచర్గా ఇన్ని సంవత్సరాలు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు జనరల్ సైన్స్ ఉందనుకోండి, జనరల్ సైన్స్లో బేసిక్గా ఇచ్చేటువంటి క్వశ్చన్స్ కొన్ని స్టాటిక్ అవే అడుగుతూ ఉంటాడు. కొన్ని ఫిజిక్స్లో కాంతిలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి స్టాటిక్గాను. అట్లానే మ్యాగ్నెటిజంలో కొన్ని స్టాటిక్ ప్రశ్నలు, ఒకటే ప్రశ్న పొద్దుస్మానం అడుగుతూ ఉంటాడు. అట్లానే ధ్వనికి సంబంధించిన ప్రశ్నలు అలానే అడుగుతుంటాడు, ఉష్ణం మీద సంబంధించిన ప్రశ్నలు అలానే అడుగుతుంటాడు. కాబట్టి ఈ పాత ప్రశ్నలు ఇప్పుడు ఏదైతే నేను ఈరోజు హిస్టరీలో మన అందరి కోరిక మేరకు ఏదైతే ఓల్డ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తామనుకుంటున్నామో, అట్లానే మీరు మిగిలిన సబ్జెక్టుల్లో కూడా ఆ విధంగా చేసుకోవాలి. అంటే స్టాటిక్ సబ్జెక్ట్లో మీరు ఓల్డ్ క్వశ్చన్స్ కనుక పర్ఫెక్ట్ అయినట్టయితే డైనమిక్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉంటాయో, ఇప్పుడు ఎకనమిక్ సర్వే, మనం ఖచ్చితంగా ఎకనమిక్ సర్వే ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ఎకనమిక్ సర్వే మీద మనకు పట్టు ఉండాల్సిందే, దాన్ని మనం కొత్తగా చదువుకోవాలి. అట్లానే బడ్జెట్, ఈ సంవత్సరం బడ్జెట్ మనం చదవాలి. అట్లానే ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్, ఇప్పుడు తెలంగాణ హిస్టరీ కానివ్వండి, తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి కానివ్వండి, ఈ 2 సెగ్మెంట్స్లో కూడాను మనకి ఓల్డ్ బిట్స్ ఉండేటువంటి అవకాశము లేదు. కాబట్టి అంటే ఏదో మొన్న ఈ మధ్య కాలంలో కొత్తగా సిలబస్ పెట్టిన తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, తర్వాత ఆర్ఎన్వి, తర్వాత ఇట్లా కొన్ని ఎగ్జామ్స్ ఏవైతే జరిగాయో వాటిలో వచ్చినటువంటి ప్రశ్నలు తప్ప గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్నలు అనేటువంటి ఇంతవరకు రాలేదు. కాబట్టి అభ్యర్థులకి నేను ఇచ్చేటువంటి సూచన ఏంటంటే, తెలంగాణ మూమెంటు, తెలంగాణ హిస్టరీకి సంబంధించి మంచి నిష్ణాతులైనటువంటి టీచర్స్ చెప్పినటువంటి నోట్స్ని మనము బేసిక్గా పెట్టుకొని ఆ నోట్స్ని రెగ్యులర్గా చదువుకుంటూ, స్టాటిక్ సబ్జెక్టు గత 40-30 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇచ్చినటువంటి చాప్టర్ వారీగా ఓల్డ్ ప్రశ్నల్ని మీరు చదువుకుంటూ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు హిస్టరీలో మనం ఏదైతే మనము స్టార్ట్ చేస్తున్నామో అదే దాన్ని మీరు అన్ని స్టాటిక్ సబ్జెక్టులను విస్తరించినట్టయితే ఈ 2-3 మాసాల్లో మీరు తక్కువ సమయంలో మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంది. అట్లానే మనకి సక్సెస్ అయ్యేదానికి స్కోప్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ మన హిస్టరీలో సాధ్యమైనంత వరకు మనకు ఉన్నటువంటి సమయంలో అనేక రకాలైనటువంటి పాత ప్రశ్నలని అనాలిసిస్ చేసేదానికి, తర్వాత క్వశ్చన్ నేపథ్యం ఎలా ఉంది, ఆ నేపథ్యాన్ని మీరు ఏ విధంగా చదివేటప్పుడు ఎలా చేయాలి అని చెప్పి క్వశ్చన్ చెప్పి దాన్ని ఆన్సర్ చేసేదానికి ఒక కార్యక్రమం మనం పెట్టుకున్నాము. దాన్ని మీరు మిగతా సబ్జెక్ట్స్కి ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలానే ఈ ఎగ్జామినేషను ఇప్పుడు జరుగుతుంది, మంచిదే. జరిగిన
తర్వాత వెంటనే కూడా చాలామంది ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఏదో మేము కేవలము ఈ గ్రూప్ 1కి గ్రూప్ 2కి మాత్రమే పరిమితమైనటువంటి కాన్సెప్ట్ను వదిలేసేసి సివిల్స్ సిలబస్ కూడా మీరు అనాలిసిస్ చేయగలుగుతున్నారు. మీరు గ్రూప్ 2కి చదువుకొని సివిల్స్ సిలబస్ని సివిల్స్లో వచ్చినటువంటి ప్రశ్నల్ని మీరు అనాలిసిస్ చేయటువంటి పరిస్థితి ఉంది. అంటే మనకు కూడా ఇది అందనటువంటి ద్రాక్ష పండు కాదు, మనకి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని గ్రహించి అన్ని పరీక్షలను మీరు ఎలాగో చదువుతున్నారు కాబట్టి అన్ని పరీక్షలని రాయాలని చెప్పేది ఒక టీచర్గా ఈ మన ప్రాంతం నుంచి ఎక్కువ మంది భారతదేశంలో సివిల్ సర్వెంట్లుగా ఉండాలనే ఒక కోరికతోటి ప్రతి వారం కూడాను ఏదో ఒక హింట్ ఇస్తూ వెళ్తూ ఉన్నాము. కాబట్టి ఈ నేపథ్యాన్ని మీరు ఇన్ని కోణాల్లో అటు సివిల్స్ రాసేటువంటి దృక్పథంతో పెట్టుకోండి. ఒకవేళ గ్రూప్ 1ని మనం సివిల్స్ స్థాయిలో కనుక ఇచ్చినట్టయితే, ఎందుకంటే చైర్మన్స్ ఇద్దరు కూడా ప్రకటించారు సివిల్స్ స్థాయి అనేటువంటి వాళ్ళ మీటింగ్స్లో కూడా రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి సిలబస్ కూడా సివిల్స్ స్థాయిలో పెట్టడం జరిగింది. కాబట్టి క్వశ్చనింగ్ ప్యాటర్న్ కూడా సివిల్స్ స్థాయిలో ఉంటే ఎలా అనేటువంటి దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న చూడండి, ఒక వెరైటీ ఆఫ్ ప్రశ్నను ఇక్కడ ఎసర్షన్ రీజన్ టైప్ అంటాడు. ఎసర్షన్ రీజన్ టైప్ అని అంటే ముందు ఒక వాక్యం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఏ అనేటువంటి దాంతో సూచిస్తాడు. అట్లానే రీజన్ అనేటువంటిది ఇంకొక వాక్యం ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఆర్ అనేటువంటి దాంతో సూచిస్తారు, ఏ అండ్ ఆర్. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఫస్ట్, దాంట్లో ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా అన్నటువంటి విషయం నీకు తెలియాలి ఫస్ట్. అట్లానే రెండవ స్టేట్మెంటు రీజన్ అనేది ఉంటుంది, రెండవ స్టేట్మెంటు కరెక్టా కాదా అన్నటువంటి విషయం కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రెండవ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఈ రెండవ స్టేట్మెంట్కి ఫస్ట్ స్టేట్మెంట్కి ఏమన్నా సంబంధం ఉందా అన్నటువంటి విషయాల మీద అది మూడో స్థాయిలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కింద ఆప్షన్స్ ఇది స్టాటిక్ అండి. ప్రతి సంవత్సరం జరిగినటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్లో మనకి దాదాపుగా 100 ప్రశ్నలు ఉంటే ఇంత మునుపు 20 ప్రశ్నల వరకు సివిల్ సర్వీస్లో ఇలాంటి ఎసర్షన్ రీజన్ టైపు ప్రశ్నలు అడిగేటువంటి వాడు. అయితే ఈ మధ్యకాలంలో సివిల్స్లో తగ్గించాడు, అది గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ అడిగేటువంటి స్కోప్ ఉంది. ఈ విషయాన్ని మనము ఎస్ఐ ఎగ్జామినేషన్లో కూడా చూడటం అనేటువంటి జరిగింది. కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అక్కడ ఇచ్చేటువంటి ఆప్షన్స్ ఏమిస్తాడంటే ఏ ఏంటంటే స్మాల్ ఏనో లేకపోతే ఏదో ఒకటి 1 2 3 4. ఏ ఏమి ఉంటుందనంటే రెండు స్టేట్మెంట్లు కరెక్టు, ఇది ఉంటుంది. ఎసర్షన్, బోత్ ఎసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అని ఉంటుంది. బి ఏముంటుందంటే బోత్ ఆర్ కరెక్ట్ బట్ రీజన్ ఎక్స్ప్లెయిన్స్ ఎసర్షన్ అంటాడు. అంటే కింద ఏదైతే కారణం చెప్పాడో ఆ కారణం అనేటువంటి దాన్ని పైదాన్ని అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేటువంటి ఇది ఇస్తున్నాడు బి ఆప్షన్లో. అట్లానే సి ఏముంటాడనంటే ఎసర్షన్ మాత్రమే కరెక్టు, రెండోది రాంగ్ అంటాడు. ఇక నాలుగో ఆప్షన్ ఏంటంటే రీజన్ మాత్రమే కరెక్టు, పైన ఉన్నది కరెక్ట్ కాదు అంటాడు. ఇక్కడ మనకి రెండు స్టేట్మెంట్స్ మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉండి తీరాలి. అట్లానే ఈ రెండు స్టేట్మెంట్లకి సంబంధించినటువంటి లింక్ ఏమన్నా ఉందా అన్నటువంటి విషయాన్ని మీద కూడా మనకి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. నేను ప్రశ్నలు ఎలా ఉంటాయో చెప్తాను. ఆ తర్వాత మిమ్మల్ని కొంచెంగా అంటే చాలా పెద్ద పారాగ్రాఫ్లు ఇస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. అంటే సింపుల్గా ఒక లైన్లో ఉన్నటువంటి విషయాన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో విషయం ఏముండదు, బట్ మిమ్మల్ని ఎక్కువగా టెన్షన్ పెట్టించడానికి, మిమ్మల్ని ఎక్కువగా చదివించడానికి, అంత పెద్ద పారా ఇచ్చినా కూడా మనము టెన్షన్ లేకుండా చదువుతామని నిరూపించడానికి ఒక పారా ఇచ్చేసేసి ఈ పారా స్టేట్మెంటు ఎవరిచ్చారు అంటాడు, ఈ స్టేట్మెంట్ చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటాడు. లేదు, ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో సివిల్స్లో ఎక్కువగా వస్తున్నటువంటి టైప్ ఏంటంటే స్టేట్మెంట్స్ 1 2 3 4 అట్లా ఇస్తాడు. కన్సిడర్ ది అబోవ్ స్టేట్మెంట్స్ అంటాడు. దాంట్లో ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో 1 2 3 4 ఆర్ కరెక్ట్, ఓన్లీ 1 2 3 ఆర్ కరెక్ట్, ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, నన్ ఈజ్ కరెక్ట్, ఆల్ ది అబోవ్, ఇట్లా రకరకాల అంటే ఎసర్షన్ రీజన్ టైప్ కన్నా కూడా కఠినమైనటువంటి ప్రశ్నలు అనమాట ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఎసర్షన్ రీజన్ టైప్లో రెండు స్టేట్మెంట్స్, ఆ రెండు స్టేట్మెంట్స్ మధ్య సంబంధం తెలిస్తే మీకు సరిపోతుంది. ఏబిసిడి ఆప్షన్స్ ఏముంటాయో మీరు ఒకసారి ఓల్డ్ పేపర్ దయచేసి చూడండి. ఏ ఆప్షన్ 2 కరెక్టే, బి ఆప్షన్ 2 కరెక్ట్, రెండో స్టేట్మెంటు మొదటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మూడోది అంటే సి ఆప్షన్ ఏముందంటే 1 కరెక్ట్, ఏ మాత్రమే కరెక్టు, రెండోది రాంగు. నాలుగో ఆప్షన్ ఏముంటుందనంటే ఆర్ కరెక్టు, ఏ రాంగ్ అనేటువంటి కాన్సెప్ట్లో వెళ్తాడు. ఇక్కడ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, కన్సిడర్ ది అబోవ్ స్టేట్మెంట్స్ అనేటువంటి ప్రశ్నలో అన్ని స్టేట్మెంట్స్కి సంబంధించినటువంటి విషయాలు మీకు తెలియాలి.
ఆ స్టేట్మెంట్స్కి సంబంధించిన విషయాలు తెలియకపోతే ఒకసారి 2 స్టేట్మెంట్లు అడగొచ్చు, ఇంకోసారి 3 అడగొచ్చు, ఇంకోసారి 4 స్టేట్మెంట్లు 5 స్టేట్మెంట్లు అడిగినటువంటి సందర్భాలు కూడా సివిల్ సర్వీస్లో ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రశ్నలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ సబ్జెక్ట్ని చూసుకుంటూ ఇప్పుడు మీరేదో మనం చదువుతున్నటువంటి ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్, ఈ ముస్లిం పాలనకు సంబంధించి ఏదైనా చదువుతున్నారనుకోండి, మీరు ఒక చాప్టర్ మీరు ఎన్నుకున్నటువంటిది ఏదైతే ఉందో ఎన్సీఆర్టీ బుక్స్ లాస్ట్ టైం నేను చెప్పాను, ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. తెలుగు మీడియం ఉన్నటువంటి వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే తెలుగు అకాడమీ వాళ్ళు ఎన్సీఆర్టీ పుస్తకాలని తర్జుమా చేసి యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేయడం జరిగింది. కాబట్టి వాటిని మంచిగా ఉపయోగించుకోండి. తెలుగు అకాడమీ పుస్తకాలు ఇంటర్మీడియట్ పుస్తకాలు ఫస్ట్ కంప్లీట్ చేసి తర్వాత డిగ్రీ పుస్తకాలకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ పుస్తకాలు కదా, 10th క్లాస్ పుస్తకాలు కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. 6th నుంచి 12th వరకు కనుక సోషల్ సబ్జెక్ట్స్ కనుక మీరు పక్కాగా ఉన్నట్టయితే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కాదు, గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 కాదు, ఏదైనా సరే కొన్ని కరెంట్ అఫైర్స్ని వాటికి కనుక జోడించుకున్నట్టయితే సర్వీస్ మీ చేతుల్లో ఉంటుందన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. తక్కువ క్లాసులు కదా అని చెప్పి మీరు వాటిని అశ్రద్ధ చేయవద్దు. ఇది కంపల్సరీగా ఈ సూచనలు పాటిస్తూ ఒక క్వశ్చన్ మీరు గమనించండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనేటువంటి ప్రశ్నలో మనకి ఈ క్రింది వాక్యాలని పరిశీలించండి అన్నాడు. ఇక్కడ ఆల్ట్మష్ అనేటువంటి వ్యక్తి సిజ్దా, పైబోజు అనేటువంటి పద్ధతులను ప్రవేశపెట్టాడు. ఇది స్టేట్మెంట్ నెంబర్ 1. ఆల్ట్మష్ అనేటువంటి వ్యక్తి, ఆల్ట్మష్ అనేటువంటి ఢిల్లీ సుల్తాను సిజ్దా మరియు పైబోస్ అనేటువంటి పద్ధతులను ప్రవేశపెట్టాడు. ఇది 2007 సంవత్సరంలో సివిల్ సర్వీసులో అడిగినటువంటి హిస్టరీ నుంచి ప్రశ్న. తర్వాత రెండవ స్టేట్మెంట్ ఏంటంటే బాల్బన్ అనేటువంటి ఢిల్లీ సుల్తాను సిల్వర్ టంకా మరియు కాపర్ జితాల్ అనేటువంటి వాటిని ప్రవేశపెట్టాడు. ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ 2 స్టేట్మెంట్లు ఇచ్చి దాంట్లో ఏమన్నాడంటే విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చాడనమాట. ఏ ఓన్లీ, బోత్ ఏ అండ్ బి, బి ఓన్లీ, నెయిదర్ ఏ నార్ బి అన్నాడు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ టైం మనం డిస్కషన్లో మనం మాట్లాడుకున్నాం. బాల్బన్ అనేటువంటి వ్యక్తి, మీకు ఒక్క పాయింట్ కనుక గుర్తుంచుకుంటే ఈ స్టేట్మెంట్లో మీకు 1వ సెకండ్లో ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు ఆ పాయింట్ కనుక మర్చిపోయి రొటీన్గా ఏదో కొన్ని ఇది చదువుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఇది రాదు. బాల్బన్ అనేటువంటి వ్యక్తి గురించి నేను మాట్లాడేటప్పుడు ఏం చేశానంటే, బాల్బన్ అనేటువంటి వ్యక్తి బానిస వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. సామ్రాజ్యాన్ని విస్తరించిన తర్వాత అతను తన యొక్క స్టేటస్ని పెంచుకునేటువంటి నిమిత్తంలో అతను పర్షియాలో ఉన్నటువంటి ఆచారాలను కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అఫ్రిషాబ్ అనేటువంటి వంశంతో తనకు తాను పోల్చుకున్నాడు. నేను అఫ్రిషాబ్ వంశానికి చెందినటువంటి వాడిని చెప్పుకున్నాడు. అట్లానే నేను ఇక్కడ మన ఇక్ష్వాకుల గురించి మాట్లాడాను. మన నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు శ్రీరాముడు వంశానికి చెంచులు అనేటువంటి వాళ్ళు శ్రీరాముడు వంశానికి చెందినటువంటి ఇక్ష్వాకులతో పోల్చుకున్నారు. సాంస్క్రిటైజేషన్ అని చెప్పాను. అదే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ సాంస్క్రిటైజేషన్ అనేటువంటి పాయింట్ బాల్బన్ దగ్గర మీరు గుర్తుంచుకుంటే టపీమని ఫస్ట్ సెంటెన్స్ మీకు కరెక్ట్ కాదు అని చెప్పి తెలుస్తుంది. ఏమన్నాడు ఇక్కడ, ఆల్ట్మష్ అనేటువంటి వ్యక్తి సిజ్దా, పైబోజా అనేటువంటి వాటిని ప్రవేశపెట్టాడు అని చెప్పి స్టేట్మెంట్ నెంబర్ వచ్చింది. కానీ ఇక్కడ ఈ కస్టమ్స్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఆల్ట్మష్ కాదు, బాల్బన్. ఎందుకు బాల్బను? తనను హైలైట్ చేసుకుందానికి. సిజ్దా అంటే ప్రోస్ట్రేషన్, కంప్లీట్గా పడుకొని అతనికి నమస్కారం పెట్టాలి. పైబోజా అని అంటే అతని యొక్క పాదాలకు తాకి నమస్కరించాలి. ఈ 2 తనను తాను హైలైట్ చేసుకున్నటువంటి నిమిత్తంలో ఆ సాంస్క్రిటైజేషన్లో భాగంగా ఈ విధంగా చేశాడన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తుంచుకున్నట్టయితే స్టేట్మెంట్ నెంబర్ 1 రాంగ్. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏంటి ఇచ్చాడు? బాల్బన్ అనేటువంటి వ్యక్తి సిల్వర్ టంకాని, కాపర్ జితాల్ని. ఇది చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ దీంట్లోనే అంటే ఒక ప్రశ్నలో ఎన్ని విధాలుగా మనం చదవచ్చో చూడండి. కాపర్ నాణ్యం, ఢిల్లీ సుల్తానుల కాలంలో కాపర్ నాణ్యానికి ఉన్నటువంటి పేరు ఏంటని దాదాపు 1 డజన్ సార్లు అడిగాడండి ఇప్పటి వరకు. కాపర్ నాణ్యానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే జితాల్. మనము ప్రతిదానికి ఒక కోడ్ పెట్టుకోవాలి. నేను ఏ విధంగా గుర్తుంచుకున్నానంటే జితాల్ కాపర్ అంటే జాయింట్ కలెక్టర్ అని గుర్తుంచుకున్నాను. జేసీ అంటాం మనం. జేసీ జితాలు కాపరు. లేకపోతే మనకి జితాల్ అని అంటే అది ఏ కాయిన్ అయినా కావచ్చు. మనం ఎక్కడ 1వ నిమిషం కూడా దాన్ని ఆలోచన చేసడానికి స్కోప్ ఇవ్వకూడదు. కాబట్టి జేసీ జితాల్ కాపర్ కాయిన్, ఇది ఇంపార్టెంట్ బిట్. రెండో బిట్ ఏముంది ఇక్కడ సిల్వర్ టంకా అని ఉంది. సిల్వర్ టంకా అని అంటే ఎస్టీ అని గుర్తు, షెడ్యూల్డ్ ట్రైబ్. సిల్వరు టంకా, క్లోజ్ ది ఇష్యూ. ఇక్కడ సిల్వర్ టంకాని కానీ లేకపోతే కాపర్ జితాలను కానీ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బాల్బన్ కాదు, ఆల్ట్మష్.
ఆ ఎగ్జామినేషన్లో ఏం చేశాడనంటే బాల్బన్ ప్రవేశపెట్టిన ఆల్టమష్ అని ఇచ్చాడు, ఆల్టమష్ ప్రవేశపెట్టిన బాల్బన్ అని ఇచ్చాడు. నువ్వు ఎక్కడ కన్ఫ్యూజ్ అయినా కూడా బిట్ మొత్తం లెగిసిపోతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు నీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. అందుకనే విద్యార్థులు చదవాల్సిన అంటే ఒక ఎన్సీఆర్టీ బుక్ తీసుకొని, అది మన తెలుగు అకాడమీ పుస్తకం తీసుకొని దాన్ని చదువుకుంటూ వెళ్ళి దానికి రిలేటెడ్ క్వశ్చన్స్, ఢిల్లీ సుల్తాన్లో అయిపోయింది చదివేశారు, దానికి రిలేటెడ్ ఓల్డ్ ప్రశ్నలు ఏమొచ్చాయి సివిల్ సర్వీస్లో ఇప్పటి వరకు అని చెప్పి ఒక 20, 30, 40, 50 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని అంతవరకు కనుక మీరు విపులీకరణ చేసుకుంటూ కనుక ఒక్కొక్క సెంటెన్స్ని ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక చదువుకుంటూ మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కనుక వెళ్ళినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించడానికి అవకాశం ఉంది. అట్లానే ఇక్కడ ఇంకొక ప్రశ్న అడిగాడు. ఇది డైరెక్ట్ సింగిల్గా ఉన్నటువంటి ప్రశ్నలు కూడా మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం బ్రేక్ టైం అయింది సార్, చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.